ఇక బీసీ టైమ్స్ అన్ని పార్టీల బీసీ రాగం ఉధృతమవుతున్న బీసీ ఉద్యమం ఏకమవుతున్న బీసీ సంఘాలు కులగణనకు కాంగ్రెస్ అడుగులు త్వరలో విధి విధానాల రూపకల్పన తప్పని పరిస్థితిలో కాక బీసీ స్టాండ్ తమిళనాడుకు బీఆర్ఎస్ బృందం బీసీ రిజర్వేషన్ అమలుపై అధ్యయనం బీసీ ఉద్యమ నేతకు బీజేపీ గాలం బీసీ రాజకీయంతో రాజకీయ పార్టీలు బిజీ ఉన్నాయి ఇప్పుడు వెనకటి రోజులు కాదు రోజులు మారాయి బీసీలో చైతన్యం వెల్లువిరుస్తున్నది రాజ్యాధికారం కోసం బీసీ సంఘాలు ఐక్యమైతుండగా అన్ని పార్టీలు బీసీ రాగం అందుకుంటున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ త్వరలోనే విధి విధానాలు ప్రకటించబోతున్నది ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో దొర కేసీఆర్ బీసీ స్టాండ్ తీసుకుంటున్నాడు బీసీ రిజర్వేషన్ల అధ్యయనానికి ఆ పార్టీ బృందాన్ని తమిళనాడుకు పంపి బీసీలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు శురువు చేసిండు దేశవ్యాప్తంగా బీసీ కులగణనపై ఎలాంటి స్టాండ్ తీసుకోలేకపోతున్న బీజేపీ రాష్ట్రంలోని బీసీ ఉద్యమ నేతకు గాలం వేస్తున్నది ఆయన ద్వారా రాష్ట్రంలో బీసీ రాజకీయం తేవాలని వ్యూహరచనలో ఉన్నట్టు తెలుస్తుంది స్వతంత్ర భారతదేశంలో అగ్రవర్ణాల వారు డబ్బు పరపత్తో ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ల ద్వారా చట్టసభలోకి పోతుంటే బీసీలు మాత్రం రాజకీయ బానిసలుగా మిగిలిపోయారు కొందరు బీసీ వ్యక్తులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నిస్తూ రాజ్యాధికారాన్ని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇన్నాళ్ళు ఉద్యమాలు చేసిన బీసీ జనాలు ఆశించినంత చైతన్యం కాలేదు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి కులగణన కోసం రాష్ట్రంలోని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇదే సమయంలో అన్ని పార్టీలు కూడా ఆ రాగం ఎత్తుకుంటా ఉన్నాయి ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే అత్యంత షాకింగ్ విషయం ఇప్పుడు కులగణన ద్వారా బీసీలకు కాంగ్రెస్ పార్టీ దగ్గర అయితా ఉంది రాహుల్ గాంధీ గారిని బీసీలు ఓన్ చేసుకుంటున్నటువంటి సమయంలో ఇటు ఆర్ఎస్ఎస్ కూడా ఓ మాట అన్నది కులగణన చేయాలని చెప్పి అయితే ఒకవేళ బీసీలు దూరం అయితే భారతీయ జనతా పార్టీ దుకాణం కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది కంప్లీట్ గా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మదిలో అంటే నరేంద్ర మోడీ అమిత్ షా ఇతరులు చర్చించుకున్న దాని ప్రకారం త్వరలోనే పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టబోతారట త్వరలోనే పార్లమెంట్ లో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ బిల్లు పెట్టబోతా ఉన్నారట మంచి పరిణామం ఒకవేళ అదే జరిగితే మళ్ళా బీజేపీ లైమ్ లైట్లకు వచ్చినట్టే ఇప్పటికైతే బీజేపీ ఇంత దినదిన గండం నూరే లాయస్ అన్నట్టుకుంది ఒకవేళ అధికారం పోతుందని తెలిస్తే ఈ సాహసం వైపే పోవాలనేది బీజేపీ ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అయితే ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఇటువైపు ఆర్ కృష్ణయ్య గారిని బీజేపీ రాజీనామా చేయించింది ఆ బిల్లు పెట్టడం కోసమే ఆయనని ఓన్ చేసుకోబోతా ఉంది తద్వారా బీసీలకు దగ్గర కావాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా చర్చించుకుంటున్నారు కానీ నాకున్నటువంటి సమాచారం నాకు అక్కడిక్కడ మిత్రుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే బీజేపీ బీసీ బిల్లు పెట్టబోతా ఉంది పార్లమెంట్ లో అని చెప్పి తెలుస్తా ఉంది మరి అది ఎంతవరకు ముందుకు పోతుంది ఏం కథ అనేది చూడాల్సినటువంటి అంశం మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఓబీసీ వార్ జరుగుతా ఉంది ముఖ్యంగా తెలంగాణలో బీసీలంతా ఏకమైపోయారు క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.